కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న మహిళా అఘోరి మరోసారి ప్రత్యక్షమైంది. కొన్ని రోజులుగా హడావిడి చేస్తున్న మహిళా అఘోరి తాజాగా పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో హల్చల్ చేసింది. అయితే అఘోరిని చూసేందుకు జనం భారీగా ఎగబడ్డారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అక్కడికి చేరుకున్న పోలీసులపై అఘోరి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే ఆమెకు నచ్చజెప్పి పంపించేందుకు పోలీసులు యత్నించారు. ఇంతసేపు శాంతిగా ఉన్నా అరే శాంతం ఇంతసేపు శాంతంగానే ఉన్నా. ఎంత 2 గంటలు అవుతుందా శాంతంగా ఉన్నాను లేదా? నాకు అట్కా ఇస్తేనే నేను శాంతంగా ఉన్నాను. నన్ను ఎవరేం చేయలేరు. నాకు బాడు లేదు. తీసుకుంటా మేము పోలీసులమే, మాకు 100 డైల్ చేశారు కానీ చెప్పారు. వీళ్ళేమొచ్చి ఓ ఎర్ర గుడ్డ ఒకటి వేసుకొని వచ్చి నాకు చెప్పలే అంటే నువ్వేం తోపా తురుమా ఉంటారో అంత అగ్రెసివ్గా ఉంటారు, ఎంత కూల్గా ఉంటారో. 2 గంటలు అవుతుంది చినే చెయ్యి ఇలాగే ఉంది. ఒక్కొక్క ముద్ద నేను మాట్లాడుకుంటూ వాళ్ళ కష్టాలు చెప్పి తింటున్నాను. లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరు తెలుసు. మీడియా వాళ్ళు కూడా వచ్చారు, చూశారు కూడా లోపల ఏం జరుగుతుంది. శుద్ర పూజలు ఇక పొద్దున ఇదెవరన్నా అడుగు గుండం పెట్టి శుద్ర పూజ దమ్ముంటే అప్పండి చెప్తారు కదా బహిరంగ. మీరందరూ ఏదైనా ఇక్కడ ఏమైనా జరిగినట్టు అనౌన్స్మెంట్ నా చెల్లెలు పడితే నడి రోడ్డు మీద గుండం పెట్టి నేనే శుద్ర పూజ చేస్తా. ఇప్పటి కూడా తినే అసలు మనశాంతిగా తిండి లేదు.